ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూరా సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహస్వామి, ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీవు ఆ శ్రీదేవికి భర్తవు, దేవతల చేత పూజించబడేవాడవు, సముద్రము వంటి గంభీరమైన వాడవు, భక్తులను బ్రోచువాడవు, కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించేవాడవు, పద్మము వంటి కన్నులున్నవాడవు, చేతులందు శంఖము చక్రము గలవాడవు, హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని కాపాడినవాడవు, సన్మార్గుల రక్షకుడవు, పాల సముద్రమునందు పవలించిన వాడవు, నల్లని కేశములు కలవాడవు, చిగురుటాకుల వంటి పాద పద్మములు కలవాడవు, మంచి గంధము సువాసన ద్రవ్యములు ఒంటికి రాసుకున్నవాడవు, మల్ల మొగ్గల వంటి పలువరుస కలవాడవు, వైకుంఠమునందు కొలువుదీరిన ఓ నరసింహస్వామి అంటూ భక్తి పారవశ్యంతో శేషప్ప కవి గారు నరసింహస్వామి శతకానికి శ్రీకారం చుట్టినారు. జై శ్రీమన్నారాయణ. పద్మలోచన సీస పద్యముల్ నీ మీద జెప్పబూనితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము జూడను లేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు, అమరకాండత్రయం బరిసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథముల్ చదవలేదు, నీ కటాక్షంబున నే రచించితి గాని ప్రజ్ఞనాయది గాదు ప్రస్తుతింప, తప్పు పడనేమి సద్భక్తి తక్కువౌనే, చెరకునకు వంక పోనేమి చెడున తీపి, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ స్వామి, ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీపై నేను సీసపద్యములు చెప్పడానికి సిద్ధపడినాను, స్వీకరింపుము. గణము యతి ప్రాస నియమములను పాటించలేదు, నేను పంచకావ్యములను అమరమును శాస్త్రగ్రంథములను చూచినవాడను కాను, నీ దయా బలముతో వ్రాసినాను తప్ప ఇది నా యొక్క ప్రజ్ఞ కాదు. చెరుకుగడ వంకరపోయినంత మాత్రాన తీపి తగ్గున్నట్టుగా ఇందులో ఏమైనా తప్పులు దొర్లినప్పటికీ నా భక్తిలో ఎటువంటి లోపము లేదయ్యా అంటున్నారు శేషప్ప కవి గారు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోలవచ్చు, నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు, నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు, నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బండ్లు ధర్మవచ్చు, భలిరా నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.
ఓ స్వామి, ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, అమోఘమైన నీ నామమును జపించి పాపములన్నిటిని పారదోలవచ్చు, పెద్ద రోగములను తొలగించవచ్చు, శత్రుసేనలను చంపవచ్చు, ప్రాణములను కొనిపోవచ్చిన యమదూతలను తరిమి కొట్టవచ్చు. ఆహా, గొప్పదైన మీ నామమంత్రము చేత దివ్యమైన వైకుంఠ పదవి పొందవచ్చు. ఆదినారాయణాయనుచు నాలుక తోడబలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధముల. ధరణిలో నరులెంత దండివారైనను నిన్ను గానని వారినే స్మరింప. మేము శ్రేష్ఠుల మంచు మిడుకు చుండెడి వారి చెంతజేరగబోను శేషశయన. పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమీ ధరణిలోన. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఆదినారాయణ అని మిమ్మల్ని ప్రస్తుతించే వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారిని అనేక రీతులుగా స్తుతిస్తాను. కాని వారెంత గొప్పవారైనను నిన్ను తెలియక తామే గొప్పవారమని విర్రవీగే వారి దగ్గరకు నేను చేరను. ఓ పన్నగశయన, ఈ భూమి యందు మిక్కిలి మంచి గుణములు నీ యొక్క భక్తులకు కలవు. నీకు నీ భక్తులకు దాసానుదాసుడనై ఉంటాను. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు, కనకమిమ్మని చాలా గష్ట పెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలువగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు, బలమునిమ్మని నిన్ను గతిమాలగాలేదు, పశుల నిమ్మని పట్టు పట్టలేదు. నేను గోరినదొక్కటే నీలవన్న, చెయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ స్వామి, ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, సంపదలు, ధనము, బంగారము, సవారీలు, ఆభరణములు, భూములు, జవసత్వము, పశువులు ఇవేమి ఇమ్మని వెంటబడుట గాని, మిమ్మల్ని పొగుడుట గాని, బ్రతిమాలుట గాని, పేచి పెట్టుట వంటి పనులు ఏమీ చేయలేదు. ఓ నీలవర్ణ, నేను కోరుకున్నది ఒక్కటే, తొందరగా నాకు ముక్తినిస్తే చాలు అంటున్నారు శేషప్ప కవి గారు. మందుడనని నన్ను నింద చేసిననేమి, నా దీనతను చూసి నవ్వనేమి, దూరభావము లేక తూల నాడిననేమి, ప్రీతి చెయ్యక వంక బెట్టనేమి, కక్కసంబులు పలికి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత దిట్టనేమి, హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి, చేరిదాపుట గేలి చేయనేమి, కల్పవృక్షంబువల నీవు గల్గెనింకా, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ స్వామి, ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, మందబుద్ధివాడనని, దీనుడనని నన్ను నిందించినా, నవ్వినా, ఆలోచించకుండా కసిరికొట్టినా, నాకు మేలు చేయక తప్పులెంచినా సరే, నన్ను తూలనాడినా, తిట్టినా, ఎన్ని మాటలన్నా కాని, వెక్కిరించినా
ఈ ప్రజలు ఏమి చేసినా కాని కామితార్థము తీర్చు కల్పవృక్షమగు నీవు నా యందు ఉండగా వారిని లెక్కపెట్టే పని నాకు ఎందుకు స్వామి? చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు, జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు, ముక్తి కోసమునే మ్రొక్కి వేడదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు, నిన్ను బొగడ విద్య నేర్చితినే గాని కుక్షి నింపెడి కూటి కొరకుగాదు, పారమార్థికమునకునే పాటుబడితి కీర్తినపేక్ష పడలేదు కృష్ణవన్న, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నిర్మలమైన మనసుతో నిన్ను సేవిస్తాను కాని లోకంలో జనుల పొగడ్తల కోసం కాదు. జీవితాన్ని పావనం చేసుకునేందుకు మిమ్మల్ని జపిస్తాను. తోటివారిలో గెలుపొందుట కోసం కాదు, మోక్షం కోసం మిమ్మల్ని మొక్కి సేవిస్తాను. సిరి సంపదల కోసం కాదు, మిమ్మల్ని పొగడడానికి విద్య నేర్చుకున్నాను కానీ పొట్టి నింపడి తిండి కోసం కాదు, మోక్షం కోసం ఆశపడ్డాను కాని పేరు ప్రతిష్టలకు కాదు స్వామి. శ్రవణ రంధ్రములని సత్కతల్పాడంగలేశమానందంబులేనివాడు, పుణ్యవంతులు నిన్ను పూజ చేయగ చూసి భావమందుత్సాహపడనివాడు, భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ దర్పరత్వము లేక తొలగువాడు, తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు, వసుదలో నెల్ల వెద్దుండెవాడయగును మరియు జడుగాక ఎప్పుడు మమతనుంది, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. స్వామి, ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీ కథలు విని సంతోషించనివాడు, మంచివారు నిన్ను పూజ చేయగా చూసి ఆనందించనివాడు, భక్తులు నీ గొప్పతనం గురించి పొగడగా పారవశ్యంతో లేక తొలగిపోవువాడు, ఆత్మలో నిన్ను గూర్చి స్మరణ చెయ్యక జీవితమంతా వృధా గడుపువాడు, ఈ భూమిలో ప్రయోజనము లేనివాడై ఎల్లప్పుడూ మోహము నొంది పాడైపోవువాడు. గౌతమి స్నానాన గడతేరుదామంటే మొనసి చన్నీళ్లలో మునగలేను, తీర్థయాత్రలచే కృతార్థుడౌదమంటే బడలినే మంబునే నడపలేను, దాన ధర్మముల సద్గతి చెందుదామంటే ఘనముగా నా వద్ద ధనము లేదు, తపమాచరించి సార్థకత నొందుదమంటే నిమిషమైన మనసు నిలపలేను, కష్టముల కోర్వనా చేతగాదు నిన్ను స్మరణ చేసెదనా యదా శక్తి కొలది, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ స్వామి, ఆభరణముల చేత ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, గోదావరిలో స్నానం చేసి తరించాలని అనుకుంటే ఆ చన్నీళ్లలో దిగలేను, పుణ్యక్షేత్రాలు తిరగాలి అంటే కష్టపడి నియమనిష్టలు పాటించలేను, దాన ధర్మాలు చేయాలి అంటే డబ్బులు లేవు, తపస్సు చేద్దామంటే మనసు నిలకడగా లేదు, కష్టాలను సహించడం నా చేత కాదు, నా శక్తి కొలది నిన్ను సేవించుకుంటాను స్వామి. అద్దివాండకు నీ హాని చేయుట కంటే దెంపుతో వసనాభి తినుట మేలు,
ఆడు బిడ్డల సొమ్మునపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు. పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్ని కీలల బడుట మేలు. బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముస్తెత్తు కొనుట మేలు. జలజదల నేత్రనీ భక్తజనుల తోడ జగడమాడుట కంటెను చావు మేలు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ముష్టివారికి దానం చేయకుండా బాధ పెట్టడం కంటే విషము మిరింగటం మంచిది. ఆడపిల్ల ఆస్తులను అపహరించే కంటే మెడకు ఒక బండరాయిని కట్టుకొని నూతిలో దూకడం మంచిది. స్త్రీలను బలత్కరించి అనుభవించడం కన్నా అగ్నిజ్వాలల మధ్యలో పడి చావటం మంచిది. బ్రతకలేక దొంగతనం చేయడం కన్నా కొంగు చాపి ముస్తెత్తుకోవడం మంచిది. తామర రేకుల వంటి కన్నులు గల ఓ స్వామి, నీ భక్తులతో తగులాడుడ కంటే చావటం మంచిది. గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూలమునకేల శర్కరాపూరంబు సూరకంబునకేల చూతఫలము మార్జాలములకేల మల్లె పువ్వుల బంతి గుడ్ల గూబకు నేల కుండలములు మహిషంబునకేల నిర్మల వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన చేసెడు దుర్జనులకు మధురమైనట్టి నీ నామమంత్రమేలా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, గాడిదకు కస్తూరి బొట్టు, కోతికి సుగంధము, పులికి తీపి పదార్థములు, పందికి మామిడి పండు, దున్నపోతుకు మంచి బట్టలు, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు చెవిదుద్దులు, కొంగపిల్లకు పంజరము, దుర్మార్గులకు మధురమైనటువంటి నీ యొక్క నామమంత్రము ఎందుకు? ఇవన్నీ అవసరమా స్వామి? దుర్మార్గులకు నీ యొక్క నామమంత్రము విలువ తెలియదు అంటున్నారు శేషప్ప కవి గారు. పసరంబు పంజయిన బసుల గాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు, భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు, తనయుండు దుష్టైన తండ్రి తప్పు, సైన్యంబు చెదిరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన నారోహకుడి తప్పు, హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు. ఇట్టి తప్పులెరుంగక ఇచ్చ వచ్చినటుల మెలుగుదూరిప్పుడి అవని జనులు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పశువులు చెడ్డదైతే పశుల కాపరి తప్పు, ప్రజలు చెడ్డవారైతే పరిపాలించే ప్రభువుది తప్పు, భార్య గయ్యాలి అయితే భర్త తప్పు, కొడుకు చెడ్డవాడైతే తండ్రిది తప్పు, సైన్యం చెదిరిపోతే సైన్యాధిపతిది తప్పు, కూతురు చెడ్డదైతే తల్లి తప్పు, గుర్రము చెడ్డదైతే రౌతుది తప్పు, ఏనుగు చెడ్డదైతే మావటివాడిది తప్పు. ఈ విధంగా తప్పులు తెలియక ఈ కాలంలో ప్రపంచమందలి ప్రజలందరూ తమ ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారయ్యా అంటున్నారు శేషప్ప కవి గారు. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరచాజి పూదండ విధవకేలా, ముక్కిడి తొత్తుకు ముత్యంపు నత్తేల అర్ధమేటికి జాత్యందునకును,
మాచకమ్మకు నేల మౌక్తికాహారముల్ క్రూర చిత్తునకు సద్ఘోష్ఠులేలా రంకుబోతుకు నేల బింకంపు నిష్టలు వావి ఏటికి దుష్టవర్ణనునకు మాట నిలకడ సుంకరి మోటుకేలా చెవిటివానికి సత్కథా శ్రవణమేలా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరం చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి కోతికి జరితో చేయబడిన తలపాగా విధవరాలికి పూలదండ సప్పిడి ముక్కుకు నత్తు గుడ్డివానికి అద్దము సొగసు లేని వారికి ముత్యాల హారము మార్గునికి మంచి మాటలు వ్యభిచారినికి నియమాలు చెడ్డవారికి వావి వరుసలు జూదరికి మాట పట్టింపు చెవిటి వారికి మంచి కథలు వినిపించుట ఎందుకు ఇవన్నీ వ్యర్థం కదా అంటున్నారు శేషప్ప కవి గారు. మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు మాన్యముల్ చెరుప సమర్థులంతా ఎండిన యూళ్ళ గోడెరిగింపడెవ్వడు పండిన యూళ్లకు ప్రభువులంతా ఇతడు పేదయటంచు నెరిగింపడెవ్వడు గలవారి సిరులెన్న గలరు చాలా ధనయాలి చేష్టలా దప్పెన్నడెవ్వడు పెరకాంతరంకెన్న పెద్దలంతా ఇట్టి దుస్తులకధికారమిచ్చినట్టి ప్రభు తప్పులంచును మరీ బలుకవలను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరం చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి భూములు ఇచ్చేవారు లేరు కాని ఇచ్చిన వారిని చెడగొట్టడానికి అందరూ సమర్థులే పంటలు పండక పాడైన ఊళ్ళను చెప్పడానికి లేడు కాని మరి పండిన గ్రామాలకు అందరూ ప్రభువులే పేదవారి గురించి చెప్పువాడు లేడు కాని గొప్పవారి సంపదలను లెక్క పెట్టడానికి చాలా మంది ముందున్నారు తన భార్య పనులలో తప్పులు లెక్క పెట్టడానికి లేరు కాని పరకాంతల రంకుతనం వెతకడానికి అందరూ పెద్దలే అసలు తప్పంతా ఇటువంటి దుష్టులకు అధికారం ఇచ్చిన ప్రభువులదే తప్పు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్ర వీకుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకవును తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడ దుష్టులను సంహరించువాడ పాపములను దూరం చేయువాడ ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పుట్టినప్పుడు ఎవ్వరు ధనము వెంటబెట్టుకురారు ఆ ధనము వెంటబెట్టుకొని పోరు లక్షాధికారైన లవణమన్నమే తింటాడు బంగారం మాత్రము తినరు డబ్బు సంపాదించి గర్వంతో విర్రవీగుతారు కానీ దాచిపెట్టిన సొమ్ము ఎవ్వరు కూడా అనుభవించరు దాచి దాచి దొంగలకో దొరలకో అవుతుంది కానీ దానిని పూర్తిగా అనుభవించరు కష్టపడి సంపాదించుకున్న తేనెను తేనెటీగలు బాటసారులకు ఇస్తున్నారు కదా అలాగే మనుషులు సంపాదించిన సంపాదనంతా తాను తినక అనుభవించక ఇతరులకు పెట్టక దొరల పాలో లేక దొంగల పాలో అవుతుంది అంటున్నారు శేషప్ప కవి గారు. లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమార్దికి చేత బెట్టలేడు
తాను బెట్టకయున్న తగువు పుట్టదు గాని ఎరులు పెట్టగ చూసి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లెజడునట్టు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు గలిగిన జాలమిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను దూరం చేయువాడ, పాపములను పారద్రోలువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, లోకంలో పిసినారివాడు అడిగిన వారికి ఏమీ ఇవ్వడు, కాని ఇచ్చేవారిని చూసి ఓర్వలేడు. వారి దగ్గరకు పోయి వారి సొమ్ము అంతా పోయినట్టు చాడీలు చెప్పుతాడు. అప్పుడు ఆ దాత దానం చేయడం ఆపివేస్తాడు. లోబివాడు చాలా ఆనందిస్తాడు మరియు మానకపోతే దుఃఖిస్తాడు. ఓ లక్ష్మీనాథ, ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు అంటున్నారు శేషప్ప కవి గారు. తనువులో ప్రాణముల్ తరలిపోయని వేళ నీ స్వరూపము ధ్యానించునతడు. నిమిష మాత్రములోన నిన్ను చేరును గాని యముని చేతికి జిక్కి శమలబడడు. పరమ సంతోషాన భజన చేసడి వారి పుణ్యమే మనవచ్చు భోగిశయన. మోక్షమో నీ దాస ముఖ్యుల కగుగాని నరకమెక్కడిదయ్య నలిన నేత్ర. కమలనాభ నీ మహిమ గానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను దూరం చేయువాడ, పాపములను నశింపచేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ప్రాణం పోయే సమయంలో నిన్ను స్మరించేవాడు క్షణంలో స్వర్గం పొందుతాడు, కాని యముని చేతికి చిక్కడు. నిన్ను ఆనందంతో భజన చేసే వారి అదృష్టము చాలా గొప్పది. నీ భక్త శ్రేష్ఠులకు మోక్షమే కాని నరకము ఉండదు. నీ గొప్పతనము తెలియనటువంటి నీచులకు ముక్తి దొరుకుట అసాధ్యం అంటున్నారు శేషప్ప కవి గారు. నీలమేఘ శ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ము గన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మాకనీక ధనము. నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య నీ పద ధ్యానంబు నిత్య జపము. తోయ జాతాక్ష నీ పాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఓ స్వామి, నువ్వే తండ్రివి, లక్ష్మీదేవియే తల్లి. నీ భక్తులే మాకు చుట్టాలు, నీ దయే మాకు సంపద, నీ పాటలే మాకు లోకము, నీ నామమంత్రమే మాకు నిర్మలమైన విద్య. నీ పాదములందే మా నిత్య ధ్యాస. నీ పాదతీర్థము మా యొక్క రోగములను ప్రారదోలే దివ్య ఔషధము. బ్రహ్మరుద్రాదుల చేత పొగడబడే ఓ స్వామి, నీవే మాకు సర్వస్వము అంటున్నారు శేషప్ప కవి గారు. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణ కాలమునందు మరతునేమో. ఆ వేలయమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు. కఫవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్భవముంది కష్టపడుచు. నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు విలుతును శ్రమ చేత విలువలేను.
నాటికిప్పుడే చేతుని నామ భజన తలచదను చెవిన వినవయ్యా ధైర్యముగను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నేను బ్రతికి ఉన్నంత కాలము నీ యొక్క నామస్మరణ తప్పను. కాని మరణము ఆసన్నమైన సమయములో యమదూతలు వచ్చి ప్రాణములు లాగివేస్తున్నప్పుడు కఫము వాతము మొదలైన రోగముల వలన బాధపడుచు నీ యొక్క నామస్మరణ చేయగలుగుతానో లేను. కాబట్టి స్వామి, భక్తితో నీ యొక్క భజనను చేస్తాను, గుర్తుంచుకొనుము. పాంచభౌతికము దుర్భరమైన కాయం బిరెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో యూరనో ఎడవియో యుదక మధ్యముననో ఎప్పుడో విడుచునో ఏ క్షణంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైనా దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, భూతములచే కూడిన ఈ శరీరము విడిచిపెట్టేదెప్పుడో తెలియదు. ఇది 100 ఏళ్ళు ఉంటుంది అంటారు, కాని నమ్మలేము. బాలేము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యమునందు ఎప్పుడో ఒకప్పుడు ఊరిలోనో అడవిలోనో నీటిలోనో ఈ శరీరము విడిచిపెట్టక తప్పదు. కాబట్టి ఈ దేహము ఉన్నప్పుడే నిన్ను తెలుసుకొనుట ముఖ్యము. నీ స్మరణే మాకు దిక్కు. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావ మరుదులన్నలు మేన మామగారు ఘనముగా బంధువులు గలిగినప్పటికైనా తాను తల్లగ వెంట ధరలిరారు. యముని దూతలు ప్రాణం అపహరించుకుపోవ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపరుట మాత్రమే కాని ఇంచుక నా ఇష్యునీయలేరు. చుట్టముల మీద భ్రమ తీసి చూరబెట్టి సతతము మిమ్ము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, తల్లి తండ్రి భార్య పిల్లలు మొదలైన ఆప్తులు, బావమరుదులు అన్నలు మేనమామలు మొదలైన చుట్టాలు ఎందరున్నా కానీ చనిపోవునప్పుడు ఒక్కరు కూడా వెంటరారు. ప్రాణములు తీసుకొని పోవు సమయంలో యమదూతలతో పోరాడి చావును మాన్పించలేరు. బంధువులంతా దుఃఖించడమే తప్ప ఆయుషును పెంచలేరు. బంధుప్రీతిని మరిచి ముక్తికారకుడవు నిన్ను నమ్ముకొనుట మంచిది అంటున్నారు శేషప్ప కవి గారు. శివరాజవరద నిన్నెంత పిలిచిన గాని మారు పల్కనదేమి మౌనితనమో. ముని జనార్చిత నిన్ను మ్రొక్కి వేడిన గాని కనుల బడవదేమి గడుసుదనము. చాలా దైన్యమునుంది చాటు జొచ్చిన గాని భాగ్యమీయవదేమి ప్రౌఢితనము. స్థిరముగా నీ పాద సేవ చేసెదనన్నా దొరక జాలవదేమి ధూర్తతనము. మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టగ నీకేమీ కడుపు నిండు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ
దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను పారద్రోలువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, గజరాజ వరద నిన్ను ఎంత పిలిచినా గాని పలకటం లేదు. ఏమిటయ్యా నీ మౌనితనం? ముని జనార్చిత నిన్ను ఎంత మ్రొక్కి వేడినా కూడా కనబడుట లేదయ్యా. ఏమిటయ్యా నీ గడుసుతనము? చాలా దీనత్వంతో నీ శరణు జొచ్చినాను, అటువంటి నాకు భాగ్యము ఇవ్వటం లేదు. ఏమిటయ్యా నీ గొప్పతనము? చిత్తశుద్ధితో మీ పాదసేవ చేస్తాను అంటే నాకు మీరు దొరకటం లేదు. ఏమిటయ్యా మీ ధూర్తతనము? ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టినా మీకు ఏమి కడుపు నిండుతుంది స్వామి? అమాయకమైన నన్ను దేనికి కష్టపెట్టుడు తండ్రి అంటూ నింద చేస్తూ చెప్తున్నారు శేషప్ప కవి గారు. నీ మీద కీర్తనల్ నిత్య గానము చేసి రమ్యమొందింప నారదుడనుగాను, సావధానముగా నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను. బాల్యమప్పటి నుండి భక్తిని యందునా గలగగా ప్రహ్లాద గనుడగాను, ఘనముగా నీ మీద గ్రంథముల్ కల్పించి వినుతి సేయగ వ్యాసమునిగాను. సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను సుమ్మీ నీవు నన్నేలుకొనుము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను పారద్రోలువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, మీ మీద కీర్తనలు పాడి నిన్ను మెప్పించడానికి నేను నారదుడను కాను. నీ పాదపద్మములను పూజించి నిన్ను మెప్పించడానికి నేను శబరిని కాను. చిన్నప్పటి నుండి నీ పట్ల భక్తి కలిగి ఉండడానికి నేను ప్రహ్లాదుని వంటి వాడను కూడా కాను. గొప్పగా నీ గురించి కస్తూరి గ్రంథములు రాయడానికి నేను వ్యాసునంతటి వాడను కూడా కాను. శాంత స్వభావము కలిగిన వాడను, నీచ మానవుడను, నన్ను నీవే కరుణతో కాపాడు అంటూ శేషప్ప కవి గారు నరసింహస్వామిని వేడుకుంటున్నారు. అతిశయమున కల్లలాడ నేర్చితిని గాని పాటిగా సత్యముల్ పలికి ఎరుగా, సత్కార్య విఘ్నముల్ సల్ప నేర్చితిని గాని ఇష్టమొందగ నిర్వహింపనేరా. ఒకరి సొమ్ముకు దోసి లొగ్గ నేర్చితిని గాని చెలువుగా ధర్మంబు సేయనేరా. ధనము చెయ్యవద్దనగ నేర్చితిని గాని శీఘ్రమిచ్చడునట్లు చెప్పనేరా. పంకజాతాక్ష నేనెంత పాతకుడను దప్పులన్నీయు క్షమింప తండ్రి నీవే. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, చక్కగా అబద్ధాలు చెప్పటమే గాని నిజం చెప్పడం ఎరగను. మంచి పనులు చేయటం వచ్చు గాని ప్రీతితో వాటిని చేయటం నాకు రాదు. ఒకరి సొమ్ములకు చెయ్యి చాచాను కాని ధర్మకార్యం మాత్రం చెయ్యలేదు. దానం చేసే వారిని వద్దు అని చెప్పడం తెలుసు కానీ ఇమ్మని చెప్పడం నాకు తెలియదు. కమలాక్ష, నేను ఎంత పాపినో నీవే గుర్తించు. నా తప్పులన్నీ క్షమించి నాకు తండ్రివే, నన్ను కాపాడు తండ్రి అంటున్నారు శేషప్ప కవి గారు. పురివిలో నాయుషు ఉన్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగినరుడు, సకల పాపములైతే సంగ్రహించునుగాని నిన్ను దేరడు ముక్తి నేర్వలేడు. తుదకు గాలుని వద్ద దూతలిద్దరు వచ్చి గుంజుకొచ్చి వారు కొట్టుచుండా, హింస కోర్వగలేక ఏచి గంతులు వైచి దిక్కులేదని 4 దిశలు చూడా. తన్ను విడిపింపవచ్చని ధన్యుడేడి ముందె నీ దాసుడై ఉన్నా ముక్తి కలుగు.
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, మానవుడు ఈ భూమి మీద ఆయుష్ ఉన్నంత కాలము మాయ సంసారంలో పడి సమస్త పాపములను చేస్తున్నాడే తప్ప నిన్ను చేరే మార్గం మాత్రం తెలుసుకోవటం లేదు. చివరికి యమదూతలు 2 వచ్చి ప్రాణములను లాక్కొని పోయి వారు కొడుతుంటే ఆ బాధను భరించలేక సహాయానికై 4 దిక్కుల చూస్తే విడిపించే పుణ్యాత్ముడు ఎవ్వరూ కనిపించలేదు. కాబట్టి ముందుగానే నీ భక్తుడై ఉంటే మోక్షం కలుగుతుంది కదా అంటున్నారు శేషప్ప కవి గారు.